రామరాజు అనే అన్న మా అన్న, శోభ అనే మా వదిన అపార్ట్మెంట్లో ఉండేది. రెడ్డప్ప అనేవాడు మా వదినతో కాంటాక్ట్ ఉండి వాడు తోడుకుపోయి మా కూతురికి హేమశ్రీ అనే పాపకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసి ఉన్నాడు. ఆ అమ్మాయితో మరుసటి రోజు నాకు ఫోన్ చేసి, బాబాయ్ నాకు ఇష్టం లేదు పెళ్లి చేస్తున్నారు, కొట్టి చేపిస్తున్నారు, నోరు మూపెట్టి కొట్టి ఇచ్చేస్తున్నాడు రెడ్డప్ప వాడు అని ఫోన్ చేసింది సార్ ఆ అమ్మాయి నాకు. ఆ అమ్మాయి ఫోన్ చేసిన తర్వాత మేము వెళ్ళి సండే రోజు తోడుకొచ్చుకున్నాం సార్ ఆ అమ్మాయిని. ఏం జరిగింది ఏమి అనేది ఆ అమ్మాయి నాకు చెప్పింది సార్. బాబాయ్ నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిస్తున్నారు, ఫోన్స్ కూడా ఇవ్వలేదు ఎవడు, రూమ్ ఎక్కేసి కొట్టి ఇచ్చేసి భయపెట్టిస్తున్నారు బాబాయ్, ఫోన్స్ అడిగితే ఎవరు మాత్రం ఇవ్వడం లేదు బాబాయ్ నాకు అని చెప్పింది సార్. నాతో మాట్లాడింది సార్ ఆ అమ్మాయి. అలా మాట్లాడేసరికి నేను పోయి ఎక్కడుందో తోడుకొచ్చుకుందామని పోతే ఇట్లా రాయలపాడు రఘునాథపురం అనే ఊర్లో ఉంది సార్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని ఆ ఊర్లో ఉంటే నేను పోయి తోడుకొచ్చి అడిగితే ఈ మాదిరి చేసినారు అని చెప్పింది సార్ ఆ అమ్మాయి నాతో. అమౌంట్ అయితే